హలో ఆల్, వెల్కమ్ టు సినిమా కబుర్లు. అసలు దసరా పండుగ అంటే సినిమాల హవా మామూలుగా ఉండదు. ఏదో ఒక పెద్ద సినిమా సందడి చేస్తది. కానీ ఈసారి రజనీకాంత్ సినిమా దసరాకి హవా చేయబోతుంది. మూవీలో కాస్ట్ అండ్ క్రూ కూడా పెద్దగానే ఉంది. రీసెంట్ గా రిలీజ్ అయిన సాంగ్ కూడా సెన్సేషన్ క్రియేట్ చేసింది. రజనీ సార్ అంటే మన తెలుగు వాళ్ళకి కూడా అభిమానం ఎక్కువే. ఆయన సినిమాలని తప్పకుండా చూస్తారు. మరి ఈసారి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ఇస్తుందో చూడాలి. ఈ మూవీ అక్టోబర్ 10th రిలీజ్ అవ్వబోతుంది. దీనితో పాటు మన టాలీవుడ్ లో చిన్న సినిమాలు దసరాకి హవా చేయబోతున్నాయి. మన టాలీవుడ్ లో వన్ ఆఫ్ ద మెయిన్ డైరెక్టర్ శ్రీను వైట్ల గారు మరి చాలా గ్యాప్ తర్వాత కంబ్యాక్ ఇస్తున్నారు. గోపీచంద్ తో విశ్వం మూవీ తీస్తున్నారు. ఈ మూవీ అక్టోబర్ 11th రిలీజ్ అవ్వబోతుంది. ఈ మూవీ గోపీచంద్ కి అండ్ శ్రీను వైట్ల గారికి కూడా చాలా పెద్ద కంబ్యాక్ ఇవ్వాలి. ఈ మూవీతో శ్రీను వైట్ల గారు మళ్ళీ కంబ్యాక్ ఇస్తే బాగుంటది. సుధీర్ బాబు గారు మంచి మంచి కాన్సెప్ట్స్ తో మూవీ తీసుకుంటూ ఎంటర్టైన్ చేస్తున్నా మంచి సక్సెస్ రావట్లేదు. ఇప్పుడు మా నాన్న సూపర్ హీరో అనే మూవీతో మళ్ళీ ఎంటర్టైన్ చేయబోతున్నారు. ఈ మూవీ కూడా అక్టోబర్ 12th రిలీజ్ అవ్వబోతుంది. ఈ మూవీలో ఈసారి ఎమోషన్ తో సుధీర్ బాబు గారు హిట్ కొట్టబోతున్నారు అనిపిస్తుంది. ఫాదర్ అండ్ సన్ మధ్య సెంటిమెంటల్ కాన్సెప్ట్ తో ఈ మూవీ రాబోతుంది. యాక్టర్ సుహాస్ కూడా మంచి మంచి కాన్సెప్ట్స్ తో బాగా ఎంటర్టైన్ చేస్తున్నారు. ఈసారి జనక అయితే గనకతో మళ్ళీ ఫ్రెష్ కాన్సెప్ట్ తో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడానికి రెడీగా ఉన్నాడు. ఈ మూవీ కూడా అక్టోబర్ 12th రిలీజ్ అవ్వబోతుంది. మూవీలో కోర్ పాయింట్ ఇప్పటికీ చాలా మందికి నచ్చి మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు. మరి ఈ మూవీ సుహాస్ కి ఎలాంటి సక్సెస్ ఇస్తుందో చూడాలి. ఇలా దసరాకి మంచి సినిమాలు రిలీజ్ అవ్వబోతున్నాయి. వీటికన్నా ముందే దేవరా వచ్చేస్తున్నాడు కాబట్టి ఫ్యాన్స్ ఈగర్ గా దేవరా కోసం వెయిట్ చేస్తున్నారు. మూవీ హిట్ అవుతుందో లేదో అనే కన్ఫ్యూజన్ లో ఫ్యాన్స్ ఉన్నారు. మరి కొరటాల శివ గారు కంబ్యాక్ ఇస్తారో లేదో చూడాలి. మూవీ ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ అవుతే ఇంకా ఫ్యాన్స్ పండగ చేసుకుంటారు.